నీ జీవితంలోకి అదృష్టం అనేది రాబోతుంది కనుక 2025 సంవత్సరానికి అస్సలు వృధా చేసుకోకు. ఈ సంవత్సరం నీకు బాగా కలిసి రాబోతుంది. ఎంతో అదృష్టంతో పాటు ఈ 2025 సంవత్సరంలో కొన్ని దురదృష్టాలు కూడా కలగబోతున్నాయి. జాగ్రత్త. డబ్బు పరంగా చూసుకుంటే మాత్రం నీ అంత అదృష్టవంతులు ఎవ్వరూ లేరని చెప్పుకోవాలి. నీ ఆస్తిపాస్తులన్నీ కూడా రెట్టింపు అయిపోతున్నాయి. వారసత్వపు ఆస్తులు బాగా కలిసి వస్తాయి, కానీ ఆరోగ్య విషయంలో మాత్రం కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకుని తీరాలి. ఇక ఈ 2025 సంవత్సరంలో నీ ఆరోగ్య పరిస్థితి చూసుకున్నట్లయితే కనుక ఇక ఈ 2025 సంవత్సరం నీ ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఆసన్నమైంది కూడా తల్లి. అలాగే అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. తినే ఆహారంలో కొన్ని నియమాలు తప్పనిసరిగా పాటించాలి. ఇక ఐశ్వర్యం ప్రకారం చూసుకుంటే నీ అంత అదృష్టవంతులు ఎవరు ఉండరు. నీ చుట్టూ ఎక్కువ శత్రువులు ఉంటారు కనుక ఎవరిని అంత సులభంగా నమ్మకు. నువ్వు నమ్మిన వ్యక్తులే నిన్ను మోసం చేస్తారు. నువ్వు చాలా సులభంగా మోసపోతావు కనుక ఈ 2025 సంవత్సరం ఆర్థికంగా చాలా మెరుగుపడుతుంది. నువ్వైతే ఉన్నత స్థానానికైతే వెళ్తావు. ఇతరుల మాటలు అస్సలు వినకు. నీకు నువ్వే ప్రాధాన్యత ఇచ్చుకుంటూ ముందుకు వెళ్తూ ఉండు. ఇక నీకు మనుషుల పట్ల ఎక్కువ ప్రేమ ఉంటుంది, అభిమానం ఉంటుంది. నీ మనసు వెన్న లాంటిది. దేవుడి